హాయ్ అండి, వెల్కమ్ టు విన్మయి లక్ష్మి కలెక్షన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంతకుముందు స్క్రీన్ మీద చూపించిన డిజైన్ ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. దానికి నేను ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేశాను అనమాట. మనకు ఇలా వచ్చేసి ఏంటంటే జస్ట్ ఇది మనకు మార్కింగ్ అనమాట. దీని నుండి ఇక్కడ మనకు లైట్ చిన్న బార్డర్ టైప్ వస్తుంది కాబట్టి ఇంత కొంచెం గ్యాప్ వదిలిపెట్టాను. ఇక్కడ మనకు రౌండ్ కుందన్స్ అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి వస్తాయి కదా, ఇలా మనకు ఇలా డ్రా చేశాను అనమాట నేను డిజైన్కి. దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి రౌండ్ షేప్ కుందన్స్ అండి. అలాగే మనకు చూడండి ఈ కుందన్స్ అనమాట, డ్రాప్ షేప్ కుందను అండ్ రౌండ్ షేప్ కుందను. అండ్ దీనికి వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను నేను. మనకు పర్ల్స్ చైన్ లేస్ కూడా కావాలండి దీనికి, అండ్ వైట్ పర్ల్స్ అనమాట, అండ్ షుగర్ బీడ్స్ అండి, షుగర్ బీడ్స్. ఇవి వచ్చేసి దీనికి కావాల్సిన మెటీరియల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలనేది చూసేద్దాము. ఓకే, ముందుగా ఫస్ట్ మనం జరీ థ్రెడ్తోని చైన్ స్టిచ్ అనేది వేసుకుందాము. ఇలా అన్నమాట. చైన్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మనం వచ్చేసి టోటల్గా మనం షుగర్ బీడ్స్ లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ బీడ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయిందండి. మనం షుగర్ బీడ్స్ అనేది టోటల్గా కుట్టేసాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఈ లేస్ అనేది పర్ల్స్ లేస్ అనేది మనం స్టిక్ చేసుకోవాలి. దీనికోసమని ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తున్నానండి నేను. అంటే ఇక్కడ మనకు అప్లై చేసి జస్ట్ ఇది అతికించి లాస్ట్లో మనము టాకాలు వేసుకుందాము. ఇలా అతికించుకోవాలండి. మళ్ళీ ఇక్కడ మనము షుగర్ బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇది కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం మార్కింగ్ వేసుకున్నాం కదండి, జిగ్జాగ్లో వేసుకున్నాం కదా. సేమ్ అలానే మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట మనకు. ఓకే, చైన్ స్టిచెస్ ఇక్కడ వేస్తున్నానండి నేను. జస్ట్ ఏంటంటే జిగ్జాగ్లో వేస్తున్నాను. జిగ్జాగ్లో వేస్తున్నాను.
ఇలా నేను స్టిచ్ చేస్తూనే ఇక్కడ నేను కుందన్స్ అనేది స్టిక్ చేస్తాను. ఇవి కొంచెం డ్రై అయ్యాక మళ్ళీ దీని చుట్టూ కూడా మనము చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. దీనికి వచ్చేసి నేను గోల్డ్ కలర్ వేస్తాను డ్రాప్ షేప్కి. ఈ గోల్డ్ కలర్ రౌండ్ వాటికేమో అది ఆరెంజ్ కలర్ వేస్తానండి. శారీ ఆరెంజ్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ వేస్తాను. స్టిచ్ వచ్చేసి చైన్ స్టిచ్చేనండి ఇప్పుడు వేసేది నేను. ఇవి కొంచెం డ్రై అయ్యాక వేస్తాను. అప్పటి వరకు మనం ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫ్లవర్స్ అనేది డ్రా చేసుకుందాము. అది ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫ్లవర్ అనేది డ్రా చేస్తాను. ఆల్రెడీ నేను ట్రేసింగ్ పేపర్ మీద ఆల్రెడీ డిజైన్ ఇంతకుముందు నెక్కి వేసినప్పుడు ఉంది, సేమ్ అదే పెట్టాను ఇప్పుడు నేను. ఇది నార్మల్ జస్ట్ పాన్స్ పౌడర్ అండి. ఇది కాటన్తో జస్ట్ ఇలా రబ్ చేస్తున్నాను. ఓకే, ఇలా వస్తుందండి ఫ్లవర్ వచ్చేసి మనకు. ఇలా వచ్చిన దాన్ని ఏంటంటే నేను వైట్ పెన్సిల్తో డ్రా చేస్తానన్నమాట. ఇలా వైట్ పెన్సిల్తో డ్రా చేస్తే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. డాట్స్ డాట్స్ పడుతుంది కదా మనం ట్రేస్ చేసినప్పుడు. ఈ పెన్సిల్తో డ్రా చేసుకోవాలండి మనం. ఇది వచ్చేసి ఇంకొకసారి చూపిస్తాను మీకు ట్రేసింగ్ అనేది. మీ ఇంట్లో ఏ పౌడర్ ఉన్నా ఓకేనండి, పౌండ్స్ అని కాదు, ఏదైనా మనం యూస్ చేయొచ్చు. చేతితోనైనా కానీ లేదా మనకు కాటన్తో కానీ ఇలా రబ్ చేసుకుంటే సరిపోతుంది పౌడర్ వేసుకున్న తర్వాత. ఇలా వస్తుందండి. దీన్ని ఇప్పుడు నేను డ్రా చేస్తాను. సింపుల్ అండి ట్రేసింగ్ మాత్రము. ఇలా టోటల్గా ఇక్కడ వరకు మనం టోటల్గా ఫ్లవర్స్ అనేది ట్రేస్ చేసుకుందాము. ఇలా ఉంటుందండి టోటల్గా మనము డ్రా చేసుకుంటే. ఇక్కడ మనకు గోల్డ్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, దీని చుట్టూ మనము చైన్ స్టిచ్ అనేది వేసుకుందాం సిల్క్ థ్రెడ్తో. మనకి ఇలా కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి. ఇది లైట్గా ఉంది ఆరెంజ్ కలర్, బట్ మొత్తం కుట్టిన తర్వాత మనకు కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. నాట్ వేసుకుందాము, ముడి వేసుకుందాము. ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇవన్నీ. ఈ రౌండ్ కుందన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ కుందన్స్కి మనం చుట్టూరా మనం చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఈ ఫ్లవర్కి కూడా టోటల్ బార్డర్ అనేది మనం గోల్డ్ కలర్ థ్రెడ్తో అంటే జరీ థ్రెడ్తో మనం చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫ్లవర్కి మొత్తం మనం బార్డర్ అనేది వేసుకోవాలండి చైన్ స్టిచ్తో.
ఇలా మనం టోటల్గా స్టిచ్ అనేది మొత్తం ఫ్లవర్ మొత్తం వేసుకోవాలి. ఓకే అండి, ఈ ఫ్లవర్ని మొత్తం మనము సిల్క్ థ్రెడ్తో ఫిల్ చేసుకుందామండి. ఓకే, ఇలా ఫిల్ చేసుకోవాలన్నమాట మనము. టోటల్ ఈ కింద ఉంచిన లీఫ్ అంతా మనం ఆరెంజ్ కలర్తోని ఫిల్ చేసుకుంటున్నాము. ఇక్కడ లీఫ్ అనేది మనం ఫిల్ చేసుకున్నాం కదా, ఇక్కడ పైన మనకు మొగ్గల్లా ఉన్నాయి కదండి, ఇందులో మనం పర్ల్స్ అండ్ షుగర్ బీడ్స్తో ఫిల్ చేసి అంటే స్టిచ్ అనేది వేసుకుందాము. ఇలా అన్నమాట, ఒక షుగర్ బీడ్, ఒక పర్ల్ అండ్ మళ్ళీ ఒక షుగర్ బీడ్ అనమాట. ఇలా వేసుకోవాలి, నాట్ వేసుకోవాలన్నమాట, జస్ట్ సింపుల్గా ఇలా అండి. మనకు బాగా కనిపిస్తుంది మొత్తం ఫినిష్ అయ్యాక. మళ్ళీ సేమ్ ఒక షుగర్ బీడ్ అండ్ ఒక పర్ల్, మళ్ళీ ఒక షుగర్ బీడ్, ఇలా మిడిల్లో గమ్ అప్లై చేసుకొని కుందన్ అనేది అతకబెట్టుకోవాలన్నమాట మనం సింపుల్గా. ఇలా ఉంటుందండి ఫ్లవర్ వచ్చేసి. మనకు టోటల్ ఫ్లవర్స్ అన్నీ ఇలా ఈ విధంగానే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపించిన విధంగానే లుక్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ ఫ్లవర్కి మిడిల్లో కూడా మనం పర్ల్ అనేది స్టిచ్ చేస్తాం, చూపిస్తాను మీకు. ఇది మొత్తం టోటల్ ఓవరాల్ స్టిచ్ చేసి అది కూడా చూపిస్తాను మీకు. ఓవరాల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు మధ్యలో మనము పర్ల్స్ అనేది స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మిడిల్లో నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేస్తున్నాను. పర్ల్స్ వచ్చేసి జస్ట్ ఇలా ఈ ఫ్లవర్కి మధ్యలో స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.